అందరినీ సంతోషపెట్టాలని చూస్తున్నారా? అయితే గుర్తుంచుకోండి, ఆ క్రమంలో మిమ్మల్ని మీరు కోల్పోతారు. ప్రపంచాన్ని మెప్పించే పనిలో పడి మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. మీరు అవును అని చెప్పాల్సింది ఇతరులకు కాదు, మీకు మీరు. మీ జీవితాన్ని మార్చే ఆత్మగౌరవ పాఠాలు ఇవే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, అందరినీ సంతోషపెట్టాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే మెల్లగా మిమ్మల్ని మీరు కోల్పోతారు. మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం ప్రారంభించిన రోజున మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. చాలామంది తమ జీవితం అంతా ఇతరులను, కుటుంబం, స్నేహితులు మరియు సమాజాన్ని మెప్పించడానికే వెచ్చిస్తారు. మనసులో వద్దు అని చెప్పాలనుకున్న బయటికి మాత్రం సరే అని అంటారు. మొదట్లో ఇది దయగా అనిపించవచ్చు, కానీ మెల్లగా ఇది మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసే అలవాటుగా మారుతుంది. కాలక్రమేణా ఈ అలవాటు మీ ఆత్మగౌరవాన్ని మరియు అంతర్గత శాంతిని నాశనం చేస్తుంది. నిజం చాలా సులభం, మీరు అందరినీ సంతోషపెట్టలేరు. మీరు ఎంత ప్రయత్నించినా ఎవరో ఒకరు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు లేదా విమర్శిస్తారు. కాబట్టి ఇతరుల ఆమోదం కోసం బ్రతకడం ఆపేయండి. ఇతరులను మెప్పించాలనే తపన తరచుగా భయం నుండి వస్తుంది. తిరస్కరణకు గురవుతామనే భయం, విమర్శిస్తారనే భయం, మనుషులను కోల్పోతామనే భయం. కానీ భయంలో బ్రతకడం వల్ల మీరు ఎప్పటికీ ఎదగలేరు. మీరు నిరంతరం ఇతరులకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మీ స్వంత అవసరాలను మీరు విమర్శిస్తారు. మీ లక్ష్యాలను, మీ కలలను మరియు మీ సంతోషాన్ని మీరు మర్చిపోతారు. ఇది నిరాశకు, ఒత్తిడికి మరియు మానసిక అలసటకు దారితీస్తుంది. మీ సమయం మరియు మీ శక్తి చాలా ముఖ్యమైనవని తెలుసుకోవడమే నిజమైన గౌరవం. ఇతరుల భావాలలాగే మీ భావాలు కూడా అంతే ముఖ్యమైనవి. ఎటువంటి అపరాధ భావం లేకుండా, అంటే గిల్టీ అంటాం కదా, అది వద్దు అని చెప్పడం నేర్చుకోండి. వద్దు అని చెప్పడం వల్ల మీరు మొరటుగా లేదా స్వార్థపరులా మారిపోతారు. దాని అర్థం మీరు మీ ప్రాధాన్యతలను మరియు మీ పరిమితులను గౌరవిస్తున్నారని అర్థం. మీ జీవితంలో స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేసుకోండి. మీరు సరిహద్దులు గీయకపోతే ఇతరులు మీ దయను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని వాడుకుంటారు. ఇతరుల నుండి గుర్తింపు లేదా ప్రశంసల కోసం వెతకడం ఆపేయండి. మిమ్మల్ని మీరు లోతుగా అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించండి. మీ బలాలు, బలహీనతలు మరియు మీ విలువలు ఏమిటో తెలుసుకోండి. జీవితంలో మీకు ఏమి కావాలో స్పష్టంగా ఉండండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల ఆమోదం కోసం మీరు ప్రాకులాడరు. మీ స్నేహితుల బృందాన్ని తెలివిగా ఎంచుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇతరుల ఆమోదం కోసం మీరు ప్రాకులాడరు. మీ స్నేహితుల బృందాన్ని తెలివిగా ఎంచుకోండి. మిమ్మల్ని గౌరవించే మరియు మద్దతు ఇచ్చే వ్యక్తుల మధ్య ఉండండి. మీ దయను తమ స్వార్థం కోసం వాడుకునే వారికి దూరంగా ఉండండి. ప్రతి ఒక్కరికి మీ సమయం మరియు శక్తి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. గుర్తుంచుకోండి, దయగా ఉండటం అంటే బలహీనంగా ఉండడం కాదు. మీరు దయగా ఉంటూనే వద్దు అని చెప్పవచ్చు. మీరు మర్యాదగా ఉంటూనే మీ సరిహద్దులను కాపాడుకోవచ్చు. బలం నిశ్శబ్దంగా ఉంటుంది, ఆత్మగౌరవం శక్తివంతంగా ఉంటుంది. మీ మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించండి. అపరాధ భావం లేకుండా మీ కోసం మీరు సమయం కేటాయించుకోండి. మీ మనసు విశ్రాంతి తీసుకోవడానికి, ఆలోచించడానికి మరియు రీఛార్జ్ చేయడానికి అనుమతించండి. స్వయం సంరక్షణ, సెల్ఫ్ కేర్ అనేది స్వార్థం కాదు, సమతుల్య జీవితానికి అది చాలా అవసరం. మీరు అందరినీ మెప్పించలేరని, కొందరు నిరాశ చెందుతారని అంగీకరించండి. అది పూర్తిగా సాధారణ విషయం. అందరి సంతోషానికి మీరు బాధ్యులు గారు. అందరినీ మెప్పించాలని ప్రయత్నిస్తే మీరు మీ శక్తిని కోల్పోతారు తప్ప ఏమీ సాధించలేరు. మిమ్మల్ని మీరు గౌరవించుకున్నప్పుడు ఇతరులు కూడా మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. మీ యొక్క ఆత్మవిశ్వాసం ప్రజలు మిమ్మల్ని చూసే విధానాన్ని మారుస్తుంది. మీ స్పష్టత ప్రజలు మిమ్మల్ని చూసే తీరును మారుస్తుంది. మిమ్మల్ని మీరు ఎంతగా గౌరవించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అంతగా గౌరవిస్తారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వారికి మీ గురించి అతిగా వివరణలు ఇవ్వడం ఆపేయండి. మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్కరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇమేజ్ కంటే మీ ప్రశాంతతను ఎక్కువగా కాపాడుకోండి. మీ విలువను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. అందరికీ నచ్చడం కంటే మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టండి. ఇతరుల ఆమోదం కోసం వెతకడం ఆపినప్పుడు నిజమైన ఎదుగుదల మొదలవుతుంది.
మీకోసం మీరు నిలబడినప్పుడు మీరు మరింత బలంగా తయారవుతారు. ప్రతిసారి మిమ్మల్ని మీరు ఎంచుకున్నప్పుడు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మొదట్లో ఇది కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, కానీ ఇది చాలా అవసరం. మార్పు అనేది ప్రారంభంలో ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, కానీ అలాగే ఉండిపోతే మీ గుర్తింపును మీరే కోల్పోతారు. మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేయడం ప్రారంభించండి. నిజాయితీగా మాట్లాడండి, పరిమితులు విధించండి, మీ సమయాన్ని గౌరవించండి, మీ శక్తిని కాపాడుకోండి. ఇలా చేస్తే నెమ్మదిగా మీ జీవితంలో ఒక గొప్ప మార్పును మీరే చూస్తారు. మీ ఒత్తిడి తగ్గుతుంది మరియు మీ ప్రశాంతత పెరుగుతుంది. మీ ఆత్మవిశ్వాసం రోజు రోజుకు బలపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడిందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. మీ ఒక్క షేర్ ఇంకొకరికి ఉపయోగపడచ్చు. మీ అభిప్రాయం చాలా ముఖ్యం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ లో తెలపండి.